నమస్తే, వెల్కమ్ టు టీసీఆర్ ఛానల్. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి విభాగంలో ప్రధాన అంశాలని చర్చిస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈ సెషన్లో మనం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అలాగే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2005 సంబంధించి సిలబస్లో పేర్కొన్నారు కాబట్టి వాటిలో ఉన్న కీలక అంశాలను పరీక్ష దృష్ట్యా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. కాబట్టి అభ్యర్థులందరూ కూడా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అలాగే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2005లోని ప్రధాన అంశాలను దయచేసి నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ప్రధానంగా మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగిలో అభ్యసనము, మూర్తిమత్వము, ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు, పెరుగుదల, అభివృద్ధి ఇలాంటి పాఠాలన్నీ కూడా ముఖ్యాంశాలుగా పరిగణించి వాటిని పరిశీలిస్తూ ఉన్నాం. అలాగే సిలబస్లో మనకి మరొక 2 ప్రధాన అంశాలు ఉన్నాయి. వాటిని మనం విద్యా హక్కు చట్టం 2009 అంటాం, అలాగే జాతీయ విద్యా విధానం 2005. ఉపాధ్యాయులుగా నియమింపబోయేటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఈ అంశాలని తప్పనిసరిగా తెలుసుకోవాలి కాబట్టి పరీక్షలో ఈ రెండింటికి కూడా ప్రాధాన్యతని ఇచ్చారు. ముందుగా మనం విద్యా హక్కు చట్టం గురించి తెలుసుకుందాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అక్షరాస్యత సాధన అన్నది ఒక సవాలుగా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక దేశాభివృద్ధి అన్నది ఆ దేశంలో అక్షరాస్యులు ఎంతమంది ఉన్నారు అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి దేశం ఆర్థికంగా స్వావలంబన సాధించాలన్నా అలాగే అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ఒక పేరు ప్రతిష్టలు రావాలన్నా కూడా ఆ దేశం అనుసరిస్తున్నటువంటి విద్యా విధానము, ఆ దేశంలో ఉన్నటువంటి అక్షరాస్యుల సంఖ్య, ఆ దేశంలో ఉన్న విద్యావంతుల సంఖ్య ప్రధానంగా ప్రధాన భూమికని పోషిస్తాయి. అంచేత మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే భారతదేశం స్వాతంత్రం తర్వాత అక్షరాస్యత శాతాన్ని పెంపొందించుకోవడం కోసం దేశవ్యాప్తంగా విభిన్న కార్యక్రమాలను అమలు చేస్తూ ఉంది. ఆ కార్యక్రమాల ద్వారా ప్రజలకు పాఠశాలలు అందుబాటులోకి రావడం, అలాగే ఉపాధ్యాయులను నియమించడం, నాణ్యమైన బోధనా విధానాలను పాటిస్తూ ప్రజలకు అక్షరాస్యత సౌకర్యాలను పెంచడానికి కృషి చేయడం జరుగుతోంది. అయితే దాదాపు దేశానికి స్వాతంత్రం సంపాదించిన తర్వాత 50 ఏళ్ళు గడిచినా కూడా దేశంలో మనకి అక్షరాస్యత శాతం చాలా తక్కువగానే కనిపిస్తోంది. ప్రధానంగా బాలికల అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉండడం, అలాగే వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి వారు, డిప్రైవ్డ్ సెక్షన్స్ వీళ్ళందరూ కూడా అక్షరాస్యతకు నోచుకోకపోవడం అన్నది కనిపిస్తుంది. అంచేత ప్రభుత్వం విద్యను ఒక ప్రాథమిక హక్కుగా మార్చాల్సిన అవసరం ఉంది అని గుర్తించి విద్యా హక్కుని ఒక చట్టంగా తీసుకొచ్చింది. ప్రాథమిక హక్కులకు ఎలా అయితే ప్రభుత్వం బాధ్యత వహిస్తుందో పిల్లలకు కూడా నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి విద్యను కూడా ఒక ప్రాథమిక హక్కుగా మారుస్తూ చట్టాన్ని తీసుకురావడం వలన విద్యా హక్కు చట్టం అన్నది భారతదేశంలో ఒక చట్టంగా రూపొందింది. కాబట్టి ఈ చట్టంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అధ్యాయాలు ఏమేమి ఉన్నాయి, అలాగే సెక్షన్స్ ఎన్ని ఉన్నాయి, వాటి ద్వారా మనం ఏ విషయాలను తెలుసుకోవాలి అన్నది క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఇప్పుడు మనం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 గురించి తెలుసుకుందాం. దీనిని మనం విద్యా హక్కు చట్టం 2009 అని అంటాం. ఈ చట్టానికి పూర్వ రంగాన్ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ విద్యను ప్రాథమిక హక్కుగా ఉండాలి అని చెప్పి సూచించింది. అంటే అప్పటి వరకు మనకి విద్య ఉమ్మడి జాబితాలో ఉంది. అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని ప్రజలకు విద్యావకాశాలు కల్పించడానికి కృషి చేస్తూ ఉన్నాయి. అయితే జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ ఏం చెప్పింది అంటే విద్యను ఒక ప్రాథమిక హక్కుల జాబితాలోకి తీసుకురావడం వల్ల మాత్రమే దానికి చట్టబద్ధత కల్పించబడుతుంది. తద్వారా తగినన్ని నిధులు కేటాయించడం, అలాగే రాష్ట్రాలు కేంద్రాలు దాన్ని బాధ్యతగా తీసుకుని ప్రజలందరికీ విద్యా హక్కుని, విద్యా సౌకర్యాలని కల్పించడానికి కృషి చేస్తాయి. కాబట్టి విద్యను ప్రాథమిక హక్కుగా మార్చాలి అని వెంకటాచలయ్య కమిషన్ సూచించింది. అయితే 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 6 నుండి 14 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ ఈ ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం అన్నదాన్ని అమల్లోకి తీసుకురావాలి అని చెప్పి ప్రయత్నం జరిగిందనమాట. కాబట్టి 86వ రాజ్యాంగ సవరణ చట్టం అన్నది కీలకం మనకి. అంటే విద్యా హక్కు చట్టం ఏ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చింది అని ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి దీనిని మనం 86వ రాజ్యాంగ సవరణ చట్టం అంటాం. అయితే ఇది ఏ వయసు పిల్లల కోసం ఉద్దేశించారు అని చూసినప్పుడు 6 నుండి 14 సంవత్సరాల పిల్లలందరూ కూడా విద్యా హక్కు చట్టాన్ని హక్కుగా కలిగి ఉంటారనమాట. దీనిని మనం ఉచిత నిర్బంధ ప్రాథమిక హక్కు
ప్రాథమిక విద్యా హక్కు అని చెప్తాను. కాబట్టి కేంద్ర ప్రభుత్వము 2009 విద్యా హక్కు చట్టాన్ని తయారు చేసిన తర్వాత దీనిని అటు పార్లమెంటు రాజ్యసభ రెండూ ఆమోదించి చట్టంగా రూపొందిన తర్వాత 2010 ఏప్రిల్ 1 నుంచి ఈ విద్యా హక్కు చట్టం మన రాష్ట్రంలో అలాగే మన దేశంలో అమల్లోకి వచ్చింది. ఈ విద్యా హక్కు చట్టం 2010 సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చింది. ఇది మన రాష్ట్రంలో జమ్మూ కాశ్మీర్ మినహా మన దేశంలో జమ్మూ కాశ్మీర్ మినహా మిగిలిన రాష్ట్రాలన్నింటిలో కూడా విద్యా హక్కు చట్టం అమల్లో ఉంటుందన్నమాట. అయితే ఈ చట్టం ఏం చేస్తుంది అని మనం చూసినప్పుడు 1 నుండి 8వ తరగతి వరకు చదువుతున్న పిల్లలందరికీ కూడా విద్యను ఒక హక్కుగా అందించడం అన్నది దీని యొక్క ఉద్దేశం. అంటే 6 నుండి 14 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలందరూ ఈ విద్యా హక్కు చట్టం పరిధిలోకి వస్తారు. వారందరూ ఈ చట్టం ద్వారా విద్యను పొందేటువంటి హక్కును కలిగి ఉంటారు. కాబట్టి ఇందుకోసం ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. అంటే దీనిని అమలు ఎలా చేయాలి అన్నటువంటి విషయాల కోసం బాలల హక్కుల సంరక్షణ కోసం కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఒక కమిషన్ని ఏర్పాటు చేయడం అన్నది జరిగింది. అంటే ఆర్టీఈలో ఉన్నటువంటి సెక్షన్ 3 ప్రకారం ఈ రకపు కమిషన్ ఏర్పాటు అన్నది వచ్చింది. అదేవిధంగా ఇంతకుముందు మనకి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2005లో వచ్చినటువంటి దాన్ని సంపూర్ణంగా మార్చుకుని ఒక చట్టం రూపంలో తీసుకొచ్చి ఏప్రిల్ 1వ తారీఖు 2010 నుండి ఈ విద్యా హక్కు చట్టం మన దేశంలో అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం అమలు చేయాలి అని అంటే ఆర్థికంగా నిధులు అవసరమవుతాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన ఒక ఒప్పందం కూడా ఇందులో చూపించబడింది. అంటే 60% నిధులని కేంద్ర ప్రభుత్వం, 40% నిధులని రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం కోసం ఖర్చు చేస్తాయి. విద్యా హక్కు చట్టంలో మనం గమనించి చూసినప్పుడు కొన్ని ప్రధానమైనటువంటి అంశాలని మనం తెలుసుకోవాలి పరీక్ష దృష్ట్యా. వాటిలో ముఖ్యమైనవి ఇందులో అధ్యాయాలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి సెక్షన్లు ఉన్నాయన్నది అవసరం. కాబట్టి విద్యా హక్కు చట్టం అన్న దానిలో మనకి దాదాపు 7 అధ్యాయాలు కనిపిస్తాయి. అలాగే 38 సెక్షన్లు ఉంటాయి. ఒక్కొక్క అధ్యాయంలో ఏ అంశాల గురించి మాట్లాడుతున్నారు అన్నది పరీక్షలో చాలా కీలకం. కాబట్టి ఈ 7 అధ్యాయాలు అందుకు సంబంధించినటువంటి సెక్షన్ల గురించి మనకు ఒక అవగాహన ఉండాలి. దాన్ని ఒకసారి పరిశీలిద్దాం. మొదటి అధ్యాయం చట్టంలో తెలియజేసినటువంటి పదాలు వాటి అర్థాలను గురించి తెలియజేస్తుంది. ఇందులో సెక్షన్ 1, సెక్షన్ 2 ఉంటాయి. అంటే ఈ విభాగంలో మనం పిల్లలు అంటే ఎవరు, తర్వాత పూర్వ ప్రాథమిక విద్య అంటే ఏమిటి, టీచర్ అంటే ఎవరు, తర్వాత పాఠశాల అంటే ఏమిటి, తల్లిదండ్రులు అంటే ఎవరు, విద్యా హక్కు కమిటీ అంటే ఏమిటి, ఇలాంటి అన్ని విషయాలని మనకి ఇక్కడ నిర్వచనాల రూపంలో చెప్తారు. కాబట్టి ఇక్కడ మనము అంగన్వాడీ అనంటే ఇది పూర్వ ప్రాథమిక విద్యకు సంబంధించినటువంటి కేంద్రంగా చూస్తాం. 3 నుండి 5 సంవత్సరాల వయసు పిల్లలకు ఉద్దేశించిన విద్యానుభవాలను కలిగించేటువంటి ప్రదేశంగా దీనిని చూస్తారు. ఇది ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ కింద ఏర్పాటవుతుంది. అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా దీనిని పర్యవేక్షించడం అన్నది జరుగుతుంది. అలాగే పాఠశాల అన్నటువంటి చూసినట్లయితే పాఠశాల మనకి 3 రకాలుగా ఇక్కడ కనిపిస్తాయి. అంగన్వాడీలలో మనకి 3 నుండి 5 సంవత్సరాల వయసు కలిగిన పిల్లల రూపంలో ఉంటే 1 నుండి 5వ తరగతి వరకు ఉన్నటువంటి దాన్ని ప్రాథమిక పాఠశాల అంటాం. అలాగే అప్పర్ ప్రైమరీ స్కూల్ అని ఉంటుంది, 1 నుంచి 7వ తరగతి వరకు ఉంటుంది. అయితే ఇక్కడ మరొక పేరుతో ఎలిమెంటరీ పాఠశాల అని ఉంటుంది. ఇది 1 నుండి 8వ తరగతి వరకు ఉద్దేశించబడింది. కాబట్టి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం గరిష్ట తరగతి అని అడిగితే 8వ తరగతి అని చెప్తాం. గరిష్ట వయస్సు అంటే 14 సంవత్సరాలు అంటాం. కాబట్టి 1వ అధ్యాయంలో జిల్లా అంటే ఏమిటి, జిల్లా విద్యాధికారి ఎవరు, హ్యామ్లెట్ అంటే ఏమిటి, ఇలా అన్ని పదాలకు సంబంధించినటువంటి అర్థాలు ఉంటాయి. కాబట్టి మనం 1, 2 సెక్షన్లు ఈ చట్టంలో తెలియజేసినటువంటి పదాల అర్థాలను తెలుసుకోవడానికి ఉద్దేశించబడిందిగా చూడాలి. అలాగే అధ్యాయం 2 ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం గురించి మాట్లాడుతుంది. ఇందులో 3 నుంచి 5 సెక్షన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఉచిత నిర్బంధ విద్య అంటే ఏమిటి, నిర్బంధ విద్యకు ఉచిత విద్యకు గల సంబంధం ఏమిటి, పిల్లలు ఏ వయసు వరకు దీనికి హాజరు కావాలి, ఇవన్నీ కూడా ఈ అధ్యాయంలో మాట్లాడతారు. కాబట్టి తప్పనిసరిగా పిల్లలు 6వ సంవత్సరం రాగానే పాఠశాలలో చేరాల్సి వస్తుంది. కాబట్టి సెప్టెంబర్ 1వ తేదీ నాటికి ఏ పిల్లలకైతే 5 సంవత్సరాలు పూర్తవుతాయో ఆ పిల్లలందరూ కూడా పాఠశాలలో నమోదు కావాలి అని ఇక్కడ మనకు తెలుస్తుంది. కాబట్టి ఇలా నమోదైనటువంటి పిల్లలు తరగతి మానకుండా
8వ తరగతి వరకు పూర్తి చేయాల్సిన అవసరం కూడా ఈ విద్యా హక్కు చట్టం 2వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. అలాగే ఈ అధ్యాయం 3లో సంబంధిత ప్రభుత్వము, స్థానిక ప్రభుత్వము, తల్లిదండ్రుల బాధ్యతల గురించి తెలియజేస్తుంది. ఇందులో 6 నుంచి 11వ సెక్షన్ వరకు ఉంటాయి. కాబట్టి గ్రామ పంచాయతీ అంటే ఏమిటి, స్థానిక ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటి, పాఠశాలలో పిల్లల నమోదు, నిలుపుదల, అలాగే గుణాత్మక విద్య అన్నటువంటి లక్ష్యాల సాధనలో స్థానిక ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించాలి అన్నది ఈ అధ్యాయంలో చర్చిస్తారు. అదేవిధంగా తల్లిదండ్రుల బాధ్యతలు అంటే పేరెంట్ కమిటీ అంటే ఏమిటి, తల్లిదండ్రుల సంఘాలను ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఆ సంఘాలకు ఎవరు చైర్మన్గా ఉండాలి, ఆ సంఘాల ద్వారా పాఠశాలలో నిర్వహించాల్సినటువంటి కార్యక్రమాలు ఏమిటి అని అన్నవి ఈ అధ్యాయంలో మనం చూస్తాం. అలాగే పాఠశాల యాజమాన్య సంఘము అన్న దాని గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అలాగే అధ్యాయం 4 ఇది చాలా కీలకం. మొత్తం విద్యా హక్కు చట్టంలో పాఠశాల ఉపాధ్యాయులు బాధ్యతలు సెక్షన్ 12 నుంచి సెక్షన్ 28 వరకు ఉన్నటువంటి అంశాలు పాఠశాల అంటే ఏమిటి, దీని ద్వారా సమాజం ఏమి ఆశిస్తోంది, అలాగే ఉపాధ్యాయుల యొక్క బాధ్యతలు ఏంటి అని అన్నది ఈ సెక్షన్లో మాట్లాడతారు. అంటే విద్యా ప్రణాళిక ఎలా ఉండాలి, ఆ తర్వాత మూల్యాంకన విధానాలు ఎలా ఉండాలి, ఉపాధ్యాయులు బోధనలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు ఏంటి, ఎలాంటి రకాల బోధనా పద్ధతుల ద్వారా పిల్లల్లో గుణాత్మక విద్యను పెంపొందించడానికి ప్రయత్నం చేస్తాం, ఈ అంశాలన్నీ కూడా ఈ అధ్యాయంలో చర్చిస్తారు. ముఖ్యంగా మూల్యాంకనం గురించి ఇందులో మాట్లాడతారు. పిల్లల జ్ఞానము, నైపుణ్యాలను పరీక్షించాల్సినటువంటి బాధ్యత ఉపాధ్యాయులదే అని చెప్తున్నారు. అదేవిధంగా ఏ వయసుకు తగినటువంటి తరగతిలో చేరాల్సినటువంటి స్థితి ఇక్కడ ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అంటే పిల్లలు 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 1వ తరగతిలో ఉంటారు. ఒకవేళ పాఠశాల అందుబాటులో లేక 7 సంవత్సరాలు వచ్చినా కూడా పిల్లలు బడిలో చేరకపోతే 7 సంవత్సరాలలో ఉండవలసిన తరగతి 2వ తరగతి కాబట్టి తప్పనిసరిగా పిల్లవాడిని నేరుగా 2వ తరగతిలోకి చేర్చుకుని వారికి కావాల్సినటువంటి 1వ తరగతి నైపుణ్యాలను బ్రిడ్జ్ కోర్సు ద్వారా ఉపాధ్యాయుడు అందించాల్సినటువంటి అవసరం ఉంది అని అన్నది ఈ అధ్యాయంలో కనిపిస్తుంది. అలాగే ఉపాధ్యాయులు తరగతి గది బోధనలో పాఠ్య ప్రణాళికల్ని ఎలా తయారు చేసుకోవాలి, తర్వాత సంసిద్ధత కావడం అంటే ఏమిటి, బోధనాభ్యసన సామగ్రిని ఎలా వినియోగించుకోవాలి, పిల్లలని నిరంతరం ఎలా మదింపు చేయాలి, దీనికి అనుసరించాల్సినటువంటి విధానాలు అన్న అంశాలపై ఈ సెక్షన్లలో మాట్లాడడం జరుగుతుంది. అలాగే మరొక ముఖ్యమైనటువంటి అధ్యాయం 5వ అధ్యాయం. ఇది పాఠ్య ప్రణాళిక ప్రాథమిక విద్యను పూర్తి చేయడం. అంటే ఇందులో పాఠ్య ప్రణాళికలో ఏమేమి అంశాలు ఉండాలి, అంటే పాఠ్యాంశాలు, సహపాఠ్యాంశాలు అంటే ఏమిటి, వీటిని ఎలా ఏర్పాటు చేసుకోవాలి, పిల్లలకు ఎలా శిక్షణ ఇవ్వాలన్నది ఇందులో కనిపిస్తుంది. అలాగే ప్రాథమిక విద్యను పూర్తి చేయడం అన్నది కూడా ఈ 29, 30 సెక్షన్లలో మనకి మాట్లాడతారు. కాబట్టి ఒక పిల్లవాడు పాఠశాలలో 6వ ఏట బడిలో ప్రవేశించిన తర్వాత అది ఒకవేళ 8వ తరగతి వరకు ఉన్న పాఠశాల అయితే 14 సంవత్సరాల వయసులో పాఠశాల నుంచి బయటకు వస్తాడు. కాబట్టి ఈ పాఠశాల ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు అని చెప్పి ఒక ధృవీకరణ పత్రాన్ని ఇవ్వాల్సి వస్తుంది. ఆ ధృవీకరణ పత్రాన్ని ఇవ్వడం కోసం ఎలాంటి కార్యక్రమాలను అమలు చేయాలి అని అన్నది ఈ అధ్యాయంలో మనం చర్చిస్తాం. అట్లాగే అధ్యాయం 6 బాలల హక్కుల సంరక్షణ కోసం మాట్లాడుతుంది. 31 నుండి 34 సెక్షన్ల వరకు ఇందులో ఉంటాయి. అంటే జాతీయ స్థాయిలో NCPCR అంటాం, నేషనల్ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ అన్నది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి బాలల హక్కుల సంరక్షణ కమిషన్లు ఉన్నాయి. ఈ కమిషన్ల ఏర్పాటు ఎలా జరిగింది, ఇందులో చైర్మన్గా ఎవరుంటారు, ఏ కార్యక్రమాలని బాలల హక్కుల సంరక్షణ కోసం మనం నిర్వహిస్తాం, చైల్డ్ ట్రాఫికింగ్ అంటే ఏమిటి, వీళ్ళకి అనుబంధంగా ఉన్నటువంటి చట్టాలేంటి, బాల కార్మిక వ్యవస్థను ఎలా మనం చూసుకోవాలి అన్న విషయాలు కూడా మనకి బాలల హక్కుల సంరక్షణ అన్న విభాగంలో కనిపిస్తాయి. అలాగే 7వ అధ్యాయంలో ఇతర అంశాలు మనకుంటాయి. అంటే పాఠశాలల నిర్వహణ, దానిలో వచ్చేటువంటి న్యాయపరమైనటువంటి అంశాలు, వీటికి పరిష్కారాలను తీసుకునేటువంటి విధానం ఏంటి అన్నది సెక్షన్ 35 నుండి 38 వరకు ఉన్న విభాగాల్లో చర్చిస్తారు. కాబట్టి ప్రధానంగా విద్యా హక్కు చట్టం అన్నది 7 అధ్యాయాలుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి మనం పరీక్ష దృష్ట్యా ఏ అధ్యాయం ఏ అంశంతో కూడుకున్నది అని అన్నది ఒకసారి మననం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి అధ్యాయంలో కేవలం పదాలు, నిర్వచనాలు అన్నవి కనిపిస్తాయి. 2వ అధ్యాయంలో ఉచిత నిర్బంధ విద్యా హక్కు అంటే ఏమిటి, దాని గురించినటువంటి అంశాలను తెలుసుకుంటాం. 3వ అధ్యాయంలో సంబంధిత ప్రభుత్వము, స్థానిక ప్రభుత్వము, తల్లిదండ్రుల బాధ్యతల గురించి 3వ అధ్యాయంలో తెలుసుకుంటాం.
4వ అధ్యాయంలో ఉపాధ్యాయుల బాధ్యతలు, పరీక్షా విధానాలు, మూల్యాంకనము, పాఠ్యపుస్తకాల తయారీ ఇలాంటి అంశాలని ఇందులో చర్చిస్తారు. 5వ అధ్యాయంలో పాఠ్య ప్రణాళిక అంటే ఏమిటి, అలాగే ప్రాథమిక విద్యను పూర్తి చేయడం, ప్రాథమిక విద్య సర్టిఫికేట్ ఇలాంటి అంశాలు 5వ అధ్యాయంలో ఉంటాయి. 6వ అధ్యాయం బాలల హక్కుల సంరక్షణకు సంబంధించినది కాబట్టి పిల్లలకి ఉండేటువంటి హక్కులు, వాటి సంరక్షణ కోసం ప్రభుత్వం అనుసరించాల్సిన విధానాల గురించి ఈ అధ్యాయంలో చర్చిస్తారు. అలాగే అధ్యాయం 7 ఇతర అంశాలకు సంబంధించినది. ఇతర అంశాల్లో మనం ప్రధానంగా విద్యారంగంలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసే క్రమంలో ఆటంకాలు ఎలా ఎదురైతే వాటికి న్యాయపరమైనటువంటి అంశాలు ఏమేమి ఉంటాయన్న విషయాల్ని ఇందులో చూస్తాం. కాబట్టి మొత్తంగా మనం గమనించి చూసినప్పుడు విద్యా హక్కు చట్టంలో ఉన్నటువంటి ఈ అధ్యాయాల్లో కొన్ని కీలకమైనటువంటివి పరీక్ష దృష్ట్యా ముఖ్యమైన సెక్షన్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి అంశాలు ఇక్కడ మనకి కనిపిస్తాయో చూద్దాం. బాలలు అనంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి, 6 నుండి 14 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాళ్ళందరినీ ఇక్కడ మనం బాలలు అని చెప్పి చెప్తాం. అలాగే ఎలిమెంటరీ విద్య అనంటే 1 నుండి 8వ తరగతి వరకు, ఇందాక మనం అనుకున్నాం పాఠశాలలు అంటే 1 నుంచి 5వ తరగతి వరకు ఉంటాయి, 1 నుంచి 7వ తరగతి వరకు ఉంటాయి, 1 నుంచి 8వ తరగతి వరకు ఉంటాయి. కానీ ఆర్టీఈ ప్రకారం ఎలిమెంటరీ విద్య అన్నది 1 నుండి 8వ తరగతి వరకు ఉంటుందన్నమాట. కాబట్టి ఇందులో మనం 3వ సెక్షన్ గమనించినట్లయితే ప్రాథమిక విద్యను పూర్తి చేయడానికి ఎలాంటి ఫీజు చెల్లించిన అవసరం లేదు అని చెప్పేటువంటి సెక్షన్ 3వ సెక్షన్. అంటే ఈ సెక్షన్ ప్రకారం ఎలాంటి ఫీజు చెల్లించాల్సింది లేదు, క్యాపిటేషన్ ఫీజు కానీ ఇతరత్ర ఫీజులు కానీ ఏవి అడగకూడదు అన్నది ఇక్కడ ఉంటుంది. అలాగే సెక్షన్ 5లో వయసుకు తగిన తరగతిలో చదవడానికి ఎలాంటి ధృవీకరణ పత్రము అవసరం లేదు అని చెప్తారు. కాబట్టి ఒక విద్యార్థి 8 సంవత్సరాల వయసు కలిగి ఉన్నాడు అంటే అతను 3వ తరగతిలో చేరి చదువుకోవచ్చు. అయితే అప్పటి వరకు 2వ తరగతి 1వ తరగతి ఏ పాఠశాలలో చేరాడు, చదివాడు, దాని తాలూకు ధ్రువపత్రాలు కావాలి అని పిల్లల్ని అడగడానికి వీలు లేదు అని ఈ సెక్షన్ తెలియజేస్తుంది. కాబట్టి ఏ వయసు ఉంటే ఆ తరగతిలో నేరుగా ప్రవేశం పొందడానికి అవకాశం కల్పించినటువంటి సెక్షన్ 5 అన్నమాట. అయితే ఇక్కడ మనం 2వ అంశాన్ని కూడా చూడాల్సి వస్తుంది. ఒకవేళ దిగువ తరగతి స్థాయి అభ్యసన సామర్థ్యాలు పిల్లల్లో లేనట్లయితే వాటిని పెంపొందించడానికి ఒక ప్రత్యామ్నాయ బోధన వ్యూహాలని, తర్వాత బ్రిడ్జ్ కోర్సులని అమలు చేసి వాటి ద్వారా ఆ తరగతికి కావాల్సినటువంటి సామర్థ్యాలు పెంపొందించేలాగా ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అని చెప్పి చెప్తోంది, పాఠశాలదని. అదేవిధంగా పాఠశాలల ఏర్పాటు అంటే ఎంత దూరంలో పాఠశాల ఉండాలి అన్న విషయాలను చెప్పేటువంటి సెక్షన్ 6. ఆర్టీఈ ప్రకారం ప్రాథమిక పాఠశాల 1 కిలోమీటర్ దూరం లోపలే ఉండాలి అని అంటున్నారు. అంటే ఒక ఆవాస ప్రాంతానికి సంబంధించి కిలోమీటర్ దూరం లోపలే ఒక ప్రాథమిక పాఠశాల ఉండాలి. అలాగే ప్రతి 3 కిలోమీటర్ల లోపల ఒక ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉండాలి అని చెప్తోంది. కాబట్టి మ్యాపింగ్ ఆఫ్ స్కూల్స్ అన్నటువంటి భావనను మనం అర్థం చేసుకునేటప్పుడు 1 కిలోమీటర్ లోపల పిల్లల కోసం ఒక పాఠశాల ఉండాలి, దానిని ప్రాథమిక పాఠశాలగా పరిగణిస్తాం. అలాగే 3 కిలోమీటర్ల లోపల ఒక ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉండాల్సినటువంటి అవసరం సెక్షన్ 6 ప్రకారం మనం తెలుసుకుంటాం. అలాగే సెక్షన్ 12 ప్రకారం చూసినట్లయితే చాలా కీలకమైనటువంటి పాయింట్ ఇక్కడ మనకు ఉంటుంది. చాలా పాఠశాలలు పాఠశాల గుర్తింపును పొందుతాయి. అంటే గుర్తింపును పొందడం అంటే రికగ్నిషన్ అని మనం అంటాం. అంటే కొన్ని పాఠశాలలు కేవలం రికగ్నిషన్ పొందుతాయి, కొన్ని పాఠశాలలు ద్రవ్య సహాయాన్ని పొందుతాయి, అంటే ఎయిడెడ్ స్కూల్స్ అంటాం. కొన్ని పాఠశాలలు ప్రభుత్వ రంగంలో ఉంటాయి, కొన్ని పాఠశాలలు పంచాయతీరాజ్ రంగంలో ఉంటాయి, కొన్ని పాఠశాలలు సంస్థల రూపంలో అంటే ఏపీఆర్ఐ సొసైటీ లాగా, కేజీబీవీ లాగా అలాంటి రూపాల్లో ఉంటాయి. కాబట్టి ఈ పాఠశాలన్నిటికీ కావాల్సిన ఆర్థిక సహకారం ప్రభుత్వం నుంచి అందుతూ ఉంటుంది. అయితే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పాఠశాలలు వాళ్ళు ఆ పాఠశాల మీద సంవత్సరానికి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత ఆదాయం వస్తుంది అన్న విషయాలను పరిగణనలోకి తీసుకుని వారి ఆదాయంలో 25% తగ్గకుండా డబ్బును ఖర్చు పెట్టి పేద పిల్లలకు విద్యను అభ్యసించేలాగా చూడాలి అని చెప్పి చెప్తోంది. కాబట్టి ప్రైవేటు పాఠశాలల్లో పేద పిల్లల కోసం 25% సీట్లను కేటాయించాలి అని అనడం సెక్షన్ 12లో ఉండేటువంటి విశేషం అన్నమాట. అదేవిధంగా బాలల శారీరక మానసిక శిక్షలకు గురి చేయరాదు, కార్పోరల్ పనిష్మెంట్, ఇది గతంలో కూడా అడిగిన ప్రశ్న. సెక్షన్ 17 ఆర్టీఈ చట్టం ప్రకారం పిల్లల్ని మానసిక శారీరక శిక్షలకు గురి చేయకూడదు. అంటే కార్పోరల్ పనిష్మెంట్ అన్నది
ఉండకూడదు. అంటే పిల్లలని చులకనగా చూడడం, ఎగతాళి చేయడం, లేకపోతే పరీక్షల్లో మార్కులు రాకపోతే శారీరకంగా హింసించటం, బల్ల మీద నిలబెట్టడం, ఇలాంటి అంశాలు ఏవి జరగకూడదు అని ఈ చట్టంలో పేర్కొన్నారు. కాబట్టి పిల్లల్ని శారీరక మానసిక శిక్షలకు గురి చేయకుండా వాళ్ళ అభ్యసన ప్రక్రియల్లో పాల్గొనేలాగా ప్రోత్సహించేటువంటి వాతావరణం ఉండాలి. అలాగే పిల్లల్ని పేరు పెట్టి పిలవడం అవసరం అన్నది ఇక్కడ మనకి ఈ సెక్షన్లో కనిపిస్తుంది. దాన్ని మనం సెక్షన్ 17 అంటున్నాం. అలాగే సెక్షన్ 18 ఏం చెప్తోందంటే ఏ పాఠశాల కూడా ప్రభుత్వ గుర్తింపు లేనిదిగా ఉండరాదు అని అంటున్నారు. అంటే ఒకవేళ అవి ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్న పాఠశాల అయినప్పటికీ కూడా రికగ్నైజ్డ్ స్కూల్ లాగే ఉండాలి తప్పక వేరే రకంగా పాఠశాల ఉండడానికి వీలు లేదు అని అన్నది సెక్షన్ 18లో పేర్కొన్నటువంటి అంశం. అలాగే సెక్షన్ 21లో మనకేం కనిపిస్తుంది అంటే పాఠశాల యాజమాన్య సంఘం ఎస్ఎంసి అంటే ఏమిటి, పేరెంట్ మానిటరింగ్ కమిటీ పిఎంసి అంటే ఏమిటి అని అన్నవి సెక్షన్ 21లో కనిపిస్తాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధుల ద్వారా పాఠశాలల్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రతి పాఠశాలకు ఒక పాఠశాల యాజమాన్య కమిటీని ఏర్పరచాలి అని చెప్పి ఆదేశించింది. అందుకని మన రాష్ట్రంలో కూడా అన్ని పాఠశాలల్లో అవి ప్రైవేటు, గవర్నమెంట్, ప్రాథమిక, హై స్కూల్ స్థాయి అన్ని పాఠశాలల్లో కూడా తప్పనిసరిగా ఒక పాఠశాల యాజమాన్య సంఘం ఉంటుంది. ఈ యాజమాన్య సంఘం అధ్యక్షుడు దానికి చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. కాబట్టి పాఠశాలలో మానిటరింగ్ కమిటీ అనేది మరొకటి. అంటే పాఠశాల నిర్వహణ ఎలా జరుగుతుందని దాన్ని చూడడానికి ఒక మానిటరింగ్ కమిటీ ఉంటుంది. ఇందులో జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయ శిక్షణా కేంద్ర ఉపన్యాసకులు కూడా సభ్యులుగా ఉంటారు. కాబట్టి మనం పేరెంట్ కమిటీకి సంబంధించి మనం ఈ అంశాన్ని పరిశీలించి చూసినట్లయితే పేరెంట్ కమిటీలు, పాఠశాల యాజమాన్య కమిటీలు పర్యవేక్షణలో ప్రధానమైనటువంటి భాగాన్ని అనుసరిస్తాయన్నమాట. పాఠశాల యాజమాన్య సంఘము ఎస్ఎంసి అన్నది ఒక పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పనకు, అక్కడ జరిగేటువంటి బోధనాభ్యసన కార్యక్రమాల నిర్వహణకు వీటన్నిటికీ కూడా సహాయకారిగా కనిపిస్తుంది. పేరెంట్ కమిటీ అన్నది పేరెంట్స్తో, పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థుల తల్లిదండ్రులతో ఉంటుంది. అలాగే మనకి పాఠశాల నిర్వహణ వ్యవహారాలను చూడడానికి, తర్వాత సలహాలు సంప్రదింపులు ఇవ్వడానికి జిల్లా ఉపాధ్యాయ శిక్షణ వాళ్ళు కూడా భాగస్వాములు అవుతూ ఉంటారనమాట. అయితే ఇప్పుడు మనం ఒక నిర్ణీత సమయంలోపు సిలబస్ పూర్తి చేయాలి ఉపాధ్యాయులు అన్నటువంటి విషయాన్ని తెలియజేసిన సెక్షన్ 24. ఈ సెక్షన్ 24 ప్రధానంగా మనకేం చెప్తుంది అంటే ఉపాధ్యాయుని యొక్క బాధ్యతల గురించి తెలియజేస్తుంది. అంటే ఉపాధ్యాయుడు బోధనాభ్యసన సామగ్రిని తయారు చేసుకోవాలని, ఆ తర్వాత సిలబస్ను నిర్దిష్ట కాలంలో పూర్తి చేయడము, పరీక్షలు నిర్వహించడం, తర్వాత పిల్లల యొక్క పరీక్షల్ని మూల్యాంకనం చేసి నమోదు చేయడం, ఇవన్నీ కూడా ఉపాధ్యాయుని యొక్క బాధ్యతలు. ఇలాంటివన్నీ సెక్షన్ 24లో చర్చించడం అన్నది జరిగిందనమాట. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన అంశము సెక్షన్ 29. రాష్ట్రంలో విద్యారంగంలో అమలవుతున్నటువంటి కార్యక్రమాలు అనగానే మనకి తరగతి గది బోధన, పరీక్షా విధానము ఇవి రెండు కనిపిస్తాయి. కాబట్టి తరగతి గదిలో పాఠశాలల్లో ఏ అంశాలు ఉండాలి అంటే సహపాఠ్యాంశాలు ఏముండాలి, పాఠ్యాంశాలు ఏముండాలి, పాఠ్య ప్రణాళికలో ఎలాంటి పాఠాలు ఉండాలి, పరీక్షల నిర్వహణ, తర్వాత ప్రశ్నపత్రం యొక్క స్వభావాలు, నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ఎలా అమలు చేయాలి, ఈ విషయాలన్నింటినీ తెలియజేయడం కోసం రాష్ట్రంలో SCRT స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అని ఉంటుంది. దీనిని మన వాళ్ళు అకాడమిక్ అథారిటీగా ప్రకటిస్తారన్నమాట. కాబట్టి RTE ప్రకారం అకాడమిక్ అథారిటీ ఏది అని అంటే మనం SCRT అని చెప్తాం. అయితే ఇక్కడ రెండు అంశాలు పరీక్ష దృష్ట్యా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి అమలు పరిచేటువంటి బాధ్యత, దానిని మనము ఇంప్లిమెంటింగ్ అథారిటీ అంటాం. RTE ప్రకారం RTEని ఇంప్లిమెంట్ చేయడానికి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం అన్నది కమిషనర్ పాఠశాల విద్య, అలాగే స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష, వీళ్ళిద్దరూ కూడా ఇంప్లిమెంటేషన్ అధికారులు. అయితే SCRT అన్నది అకాడమిక్ అథారిటీగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇంప్లిమెంటేషన్ అథారిటీ అంటే ఎవరు చెప్పాలి? SPD సమగ్ర శిక్ష మరియు కమిషనర్ పాఠశాల విద్య. అకాడమిక్ అథారిటీ అంటే SCRTగా చెప్తాం. కాబట్టి మూల్యాంకన విధానాలని, పాఠ్య ప్రణాళికల్ని రూపొందించడంలో SCRT ప్రధాన పాత్ర పోషిస్తుంది అని సెక్షన్ 29 చెప్తుంది. అలాగే పరీక్షల గురించి మాట్లాడే సందర్భంలో సెక్షన్ 30లో
1 నుంచి 8వ తరగతి వరకు ఎలాంటి బోర్డు పరీక్షలు ఉండకూడదు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ బోర్డు పరీక్షల యొక్క అవసరం లేదు. తరగతి గది స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ అంటాం. ఉపాధ్యాయుడు విద్యా ప్రమాణాల ఆధారంగా ఆ తరగతికి నిర్దేశించినటువంటి ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని పిల్లలకు పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సెక్షన్ 30 ఎలాంటి పరీక్షలు పెట్టకూడదు అని చెప్పి తెలియజేస్తుంది. అలాగే ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల విద్యార్థుల నిష్పత్తి ఎలా ఉండాలి అని చూసినట్లయితే 1:30గా ఉండాలి అని తెలుస్తుంది. అలాగే ప్రాథమికోన్నత పాఠశాలల్లో అయితే 1:35గా ఉండాలి. ప్రాథమిక పాఠశాలలు సంవత్సరానికి 200 పని దినాలు పనిచేయాలి, 800 బోధనా గంటలు పనిచేయాలి. అయితే ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలలు కూడా 220 పని దినాలు చేస్తూనే ఉన్నాయి. అలాగే ప్రాథమికోన్నత పాఠశాలలు 220 పని దినాలు పనిచేస్తూ 1000 బోధనా గంటలు గడపాలి. కాబట్టి పిల్లలకి 1000 బోధనా గంటల పాటు బోధనాభ్యసన ప్రక్రియల్లో పాల్గొనడానికి, ఎంగేజ్ కావడానికి కావాల్సిన సౌకర్యాలని కల్పించాలి. అలాగే సమ్మిళిత విద్య అంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అంటాం, CWSN, దివ్యాంగులు అంటాం. ఇలాంటి దివ్యాంగులైనటువంటి పిల్లలకు కూడా అందరు పిల్లలకు కల్పించినట్లుగానే తప్పనిసరిగా విద్యా సౌకర్యాలు కల్పించాలి అని RTE చెప్తోంది. అందుకోసం పర్సన్ విత్ డిజాబిలిటీ యాక్ట్ 1995లో వచ్చినటువంటి చట్టం ప్రకారం 18 సంవత్సరాల వయసు వచ్చినంత వరకు కూడా ఈ ప్రత్యేక సామర్థ్యాలు కలిగినటువంటి పిల్లలు, ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు ప్రత్యేక విద్యను పొందడానికి అవకాశం ఉంది. ఇందుకోసం సమగ్ర శిక్ష ద్వారా విభిన్న రకాల కార్యక్రమాలని అమలు చేస్తారు. తద్వారా పిల్లలు నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి RTE చట్టంలో మనం గమనించినటువంటి అంశాలను చూసినట్లయితే ఈ చట్టంలో పేర్కొన్నటువంటి విశేషాలన్నీ కూడా 6 నుండి 14 సంవత్సరాలలోపు పిల్లలందరూ విద్యారంగంలో విభిన్న అవకాశాలను అందిపుచ్చుకుని విద్యారంగంలో ఎదగడానికి, తద్వారా ఉన్నత ప్రమాణాలతో జీవనాన్ని కొనసాగించడానికి పనికొచ్చే క్రమంలో ఉన్నాయి. కాబట్టి పరీక్ష దృష్ట్యా మీరు RTE మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది. చట్టంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఒక్కొక్క అధ్యాయం ఏ విషయాన్ని తెలియజేస్తుంది, అలాగే సెక్షన్లు, వాటిలో ఉండేటువంటి పూర్వాపరాలను కూడా లోతుగా తెలుసుకోవడం ద్వారా మంచి మార్కులు సాధిస్తారని ఆశిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు.